జాగృతి ఆఫీస్లో కాలేజీ జయంతి వేడుకల్లో కవిత మాట్లాడుతున్నారు. లైవ్ ద్వారా చూద్దాం. చేయకుండా మిగిలిపోయినటువంటి కొన్ని పనులు ఎట్లా ఉన్నాయి, మళ్ళీ మూడోసారి కూర్చుంటే కేసీఆర్ గారు తప్పకుండా సామాజిక తెలంగాణ సాధనలో బలీయంగా కృషి చేసేవారని నేను నమ్ముతున్నాను. వారికి అన్ఫార్చునేట్లీ అవకాశం రాలేదు కాబట్టి తెలంగాణ జాగృతి ఆ ఎజెండాను ముందుకు తీసుకుని వెళ్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా, చాకలైలమ్మ గారి వర్ధంతి సందర్భంగా ఆ మహోన్నతమైనటువంటి వీరులు ఇచ్చేటటువంటి ఆ స్ఫూర్తిని ముందుకు తీసుకెళ్లడానికి ఇక్కడికి వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా మళ్ళొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రముఖ కవి చమన్ గారు, అట్లానే ఉషారాణి మేడం గారు, ఇంకా అనేక మంది సాహిత్యమూర్తులు వస్తూ ఉన్నారు. వీరందరి ఒపీనియన్స్ కూడా తీసుకుంటాం. అల్టిమేట్గా ఒక మంచి సమాజం, అందరికీ అవకాశాలు ఉండేటటువంటి సమాజాన్ని నిర్మించడం కోసం మా వంతు కృషి చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై తెలంగాణ. ఏమై స్లో ఉన్నారు? జై తెలంగాణ, జై జాగృతి. మీడియా మిత్రులకు ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మేము ఈ సమావేశాన్ని కొనసాగించుకుంటాం. మీరు ఒకవేళ కదలాలనుకుంటే కైండ్లీ స్లోగా కదలండి. ఎందుకంటే వచ్చినటువంటి మిత్రులు వారి ఒపీనియన్ షేర్ చేసుకోవాలనేటటువంటి ఆలోచనతో పెట్టుకున్నాము. కాకపోతే మా చిన్న ఆఫీస్ కాబట్టి జర ఇబ్బంది అవుతుంది, ఏమనుకోవద్దని మీడియా మిత్రులకు తెలియజేస్తూ గౌరవనీయులు ఉషారాణి గారు మాట్లాడాల్సింది కోరుతున్నాను.